సచివాలయ ఉద్యోగులకు కొత్త ఆంక్షలు అనుభవంలోకి రానున్నాయి. ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ రికార్డ్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. సెక్రటేరియట్లో ఈ మేరకు రంగం సిద్ధమైంది. వచ్చే శుక్రవారం నుంచి అన్ని ఎంట్రన్స్ల దగ్గర విరివిగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్లను ఏర్పాటు చేసి ఐటీ శాఖ ఉద్యోగుల వివరాల నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు. మరోవైపు సొంత ఉద్యోగులనే ముఖ్యమంత్రి నమ్మడం లేదని, ఇలాంటి చర్యలతో వాళ్లను ఆంక్షల చట్టంలో బిగించే ప్రయత్నాలు చేస్తున్నారనేది మెజారిటీ సిబ్బంది ఆరోపణ. సర్కార్ కొరివితో తలగొక్కుంటోంది. ఉద్యోగులను ఆంక్షల చట్రంలో బిగించే ప్రయత్నం చేస్తోంది. సచివాలయంలో వాళ్ళ అటెండెన్స్ నమోదు కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసే దిశలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం నుంచి అన్ని శాఖలకు సర్క్యులర్ వెళ్లింది. అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు అందరూ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ లో తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని హుకుం జారీ చేసింది. ఈ నెల 22 నుంచి అంటే శుక్రవారం నుంచి ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వివరాల నమోదు కోసం ఎంప్లాయీస్ తమ ఐడి కార్డ్, పే స్లిప్లను విధిగా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫేషియల్ రికగ్నిషన్ డివైస్ లో సదరు ఉద్యోగి ముఖ చిత్రాన్ని ఐటీ విభాగం సిబ్బంది నమోదు చేస్తారు. తద్వారా ఇకపై సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరి ఆగమ, నిష్క్రమ సమయాలను రోజువారీగా పర్యవేక్షిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ఇంత నిక్కచ్చి నిర్ణయం చేయటం బహుశా ఇదే ప్రథమం. సెక్రటేరియట్ లో ఇంతవరకు కనీసం బయోమెట్రిక్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఎఫ్ఆర్ఏను పెట్టి ఉద్యోగుల హాజరు వివరాలను నమోదు చేయటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యమంత్రి తమను నమ్మటం లేదనే ఆవేదన సిబ్బంది నుంచి వ్యక్తమవుతోంది. గత పాలకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నుంచి మెరుగైన సేవలను మాత్రమే తీసుకోవడంపైనే దృష్టి సారించారని సెక్రటేరియట్ లో పనిచేసే వాళ్ళు అంటున్నారు. ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోలేదని ప్రస్తుత పాలకుల చర్యపై రుసరుసలాడుతున్నారు. ఇక సచివాలయంలో వేలకు అతీతంగా పని విధానం ఉంటుంది. ఉద్యోగులు ఎంత దూరంలో ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి, అపరాత్రిని చూడకుండా డ్యూటీకి రావాల్సిందే. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు లేదా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల జీవోల జారీ కోసం ఇతర విపత్కర పరిస్థితుల్లో సచివాలయ సిబ్బంది రాత్రి పొద్దుపోయేదాకా పనిచేయడం పరిపాటే. గతాన్ని తరచి చూస్తే ఆ సందర్భాలు కోకొల్లలు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితమైన ఎంట్రీ, ఎగ్జిట్లను నమోదు చేయటం మరింత ఇబ్బంది పెట్టడమే అవుతుందనేది అత్యధికుల అభిప్రాయం. ఇప్పటికే సచివాలయ సిబ్బంది కదలికలపై నిఘా నేత్రాన్ని గురిపెట్టి ఉంచిన పాలకులు ప్రతి శాఖపై విస్తృత నిఘా పెట్టారనేది సెక్రటేరియట్ లో టాక్. తమ కదలికలను పసిగడుతూ ఏ శాఖలో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారన్న సమాచారం ఉద్యోగులు, అధికారుల్లో అలజడి రేపుతోంది. సీఎం స్వయంగా రచిస్తున్నారని భావిస్తున్న ఈ కుతంత్రం ఇప్పటికే ఉద్యోగులను కలవరపెడుతోంది. వాళ్లలో అభద్రతకు కారణమవుతుంది. ఇలాంటి తరుణంలో ఫేషియల్ రికగ్నిషన్ డివైజ్లు ఏర్పాటు చేయడంపై సచివాలయ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరోక్రాట్లలో అత్యధికులు గత పాలకులకు తొత్తులంటూ గద్దెనెక్కిన మరుక్షణమే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇప్పటికీ ఆగలేదు. అవి సీఎంకు, అధికారులకు మధ్య పెద్ద ఆఘాతాన్ని ఏర్పరిచాయి. అప్పటి నుంచే పొలిటికల్ హెడ్, ఎగ్జిక్యూటివ్ల మధ్య సమన్వయం, సహకారం రెండూ లోపించాయి. సచివుల నుంచి సరైన సలహాలు అందక పాలకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫలితంగా ఆర్థిక పరిస్థితి అమాంతంగా అధం పాతాళానికి పడిపోయింది. తదనుగుణంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు, హామీలు గంగలో కలిసిపోయాయి. ఇదిలా ఉంటే ఉద్యోగుల అనేక సమస్యలు, నాణ్యమైన డిమాండ్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం పాలకులు
వీసమెత్తు చిత్తశుద్ధి చూపకపోగా ఇలాంటి ఆంక్షలకు దిగటం ఎంతవరకు సమంజసమన్నది ఉద్యోగ సంఘాల ప్రశ్న. 317 జీవో ద్వారా తలెత్తిన స్పౌజ్ కేసులను క్లియర్ చేస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క స్పష్టత లేదని నేతలు గుర్తు చేస్తున్నారు. ఇంకా 4 డిఏలు బకాయి ఉన్న విషయాన్ని ఏకరువు పెడుతున్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు జీపీఎఫ్ చెల్లించడం లేదన్న సంగతిని ఎత్తి చూపుతున్నారు. ఎన్నో సమస్యలతో ప్రభుత్వ యంత్రాంగం సతమతమవుతుంటే ప్రభుత్వ పెద్దలు కిమ్మనడం లేదు. కానీ ఇలా స్వేచ్ఛను హరించేందుకు మాత్రం నడుం బిగించడం అభ్యంతరకరమని వాళ్ళు అంటున్నారు. అణచివేత చర్యలకు దిగితే ఊరుకునేది లేదని పరోక్షంగా పాలకులను హెచ్చరిస్తున్నారు. కాగా సచివాలయ సిబ్బందిపై ఈ ఆంక్షలు పెట్టడం ముమ్మాటికి కొర్వితో తలగొక్కోవడమే అని, రాబోయే రోజుల్లో ఇది పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల ఒపీనియన్.